హాయ్ హలో కాకా, అందరికీ నమస్తే. అందరు ఎట్లుండ్రు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వచ్చేసి వైరా నుండి తల్లాడ, ఈ రూట్ వచ్చేసి వైరా తల్లాడ అనమాట. మీకు వచ్చేసి గొర్రెలు కుంటేటి గొర్రెలు చూపించలేదన్నమాట. ఇప్పుడు చూడండి ఇవి ఎంత కష్టమైన పని నడుస్తున్నాయి. ఎక్కడ ఏది కనిపిస్తే దానికి ఇరగబడతాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడ ఏది మిస్ అయినా కానీ ప్రాబ్లమే. కాకపోతే కుంటేటివి కూడా ఇంకా తగ్గిపోలేదన్నమాట. కాలు దేకుతూనే ఉన్నాయి చూస్తున్నట్లయితే మీరు. ఈ కష్టం ఎంతవరకైనా ఛేదించాల్సిందే, డెస్టినేషన్కి పక్కా చేరుకోవాల్సిందే. సో ఇంత వీడేల్పుగా గొర్రెలు వెళ్ళిపోతున్నాయి, సైడ్ కొట్టలేకపోతున్నాయి. ఎందుకంటే దాంట్లో ఆ చివరన పెట్టి మొత్తం కాలు నొప్పి ఉన్న గొర్రెలు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ చిన్న చిన్న రవ్వల్లాగా ఉంటాయి కదా రోడ్డు పైన, అవి వచ్చేసి కాలు కొత్తుకుంటే ఇంకా కొంచెం నొప్పి అవుతుంది. అందుకు నొప్పి కలిగించేటందుకు అవి వచ్చేసి వైట్ లైన్ పక్కల ఇది ఏదైతే నేల ఉంటుందో ఇక్కడ వచ్చేసి ఇంత సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దానిపైన నడవడానికి ఇష్టపడతాయి అన్నమాట. వాటికి వచ్చేసి నొప్పి కలిగించిన దారి అంటే అదే అనమాట. ఈ రోడ్డు పైన అక్కడక్కడ రవ్వలు ఉంటాయి కాబట్టి అవి గుచ్చుకుంటాయి కాబట్టి వాటికి నొప్పి కలుగుతుంది కాబట్టి అట్లా నడుస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి తల్లాడ రూట్ అనమాట. తల్లాడ నుండి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ దాకానో తెలీదు, వేరే రోడ్డు క్రాస్ అవుతారు అనే మాట అంటున్నారు. కాకపోతే ఇప్పటికైతే ప్రస్తుతానికి అక్కడ భద్రాచలం దగ్గర ఎట్లాంటి ఖాళీలు లేవు కాబట్టి వేరే రూటు మళ్ళించబోతున్నారు అనమాట. సో ఆ రూట్ ఏదో మీరు చూడండి. ఒకవేళ నేను చూపించలేకపోవచ్చు. కాకపోతే మనం వచ్చేసి భద్రాచలం కన్ఫామ్గా ఛేదించాల్సిందే. సో గొర్రెలైతే ఈ చెట్లకి ఉన్నప్పుడు ఈ చెట్లు ఏదైతే ఈ రోడ్డు చెట్లు ఉన్నాయో సరిగ్గా కనబడట్లేదు అనమాట. చిన్న ఫోన్ కాబట్టి ఈ రోడ్డు పైన ఉండే చెట్లకి ఒక కాయ కాస్తుంది అనమాట. ఆ కాయ వచ్చినప్పుడు ఏంటంటే రోడ్డు పైన గొర్రెలు వెళ్ళలేవు అనమాట. అది ఎండాకాలం వస్తుంది అనమాట. సో ఎండాకాలం వస్తుంది కాబట్టి ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది ఎక్కువ అనమాట. సో ఇక్కడ నుండి వైరా నుండి తల్లాడదాకా ఖాళీలు ఏం లేవు, స్ట్రైట్గా వెళ్ళిపోవాల్సిందే. ఇగో ఈ రెండు అయితే నడవలేకపోతున్నాయి ఫ్రెండ్స్. ఈ గొర్రెలు వచ్చేసి అంత ఇబ్బంది ఉన్నా కూడా నడిచి వచ్చేస్తున్నాయి. ఇంకా తప్పదన్నమాట, అది ఏం చేయలేము. నేను చెప్పొచ్చేసేది అంటే నిన్న గొర్రెలు అయితే రోడ్డు పైన వస్తుంటే చీకటి అయిపోయింది అనమాట. నైట్ 10 o'clock దాకా నడిచి వచ్చేస్తున్నాయి అనమాట. వీడియో నాకు వీలైనంత వరకు తీసి పెట్టాను, దాన్ని సపోర్ట్ చేయండి మీరు. ఇంకా మీరు వీడియోస్ సపోర్ట్ చేస్తే ఇంకా నేను చూపిస్తాను అనమాట ఈ కష్టాలు ఎట్లున్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇంత కష్టమైన నడక చూపిస్తూనే ఉంటున్నాం మీకు. ఇక్కడ ఖాళీలు ఉంటే అక్కడ వెంచర్, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మేపుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. మేము వచ్చేసి ఇంత కష్టపడ్డా కానీ మాకు గుర్తింపు ఇవ్వట్లేదు మీరు. సో మీరు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రోడ్డు పైన వీడియో తీయడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఈ రోడ్డు పైన గొర్రెలు వదిలేసి మరీ నేను వీడియో తీస్తున్నాను అన్నమాట. మీకు అంత వీడియో తీస్తున్నా కూడా మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకా అంతకు మించి ఇంకా నేను చెప్పలేను అనమాట. మీరు ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నాకు బూస్టింగ్ పెరిగి ఇంత కష్టమైన వీడియో తీసి పెట్టేస్తాను అనమాట. దూరమైన పర్లేదు మీకు నడుస్తూనే ఉంటాం. సో మేము వచ్చేసి డైలీ నడుస్తూనే ఉంటాం. డైలీ ఒకరోజు 10 కిలోమీటర్లు నడవచ్చు, 20 కిలోమీటర్లు నడవచ్చు, 10 లోపల కూడా నడవచ్చు, ఇంకా ఎక్కువ దూరం కూడా వెళ్ళవచ్చు. నైట్ కూడా నడుస్తాం అనమాట. 12 o'clock దాకా, 11, 12 దాకా కూడా నడిచే రోజులు ఉన్నాయన్నమాట మాకు వచ్చేసి. సో నేను ఇంత కష్టమైన రోడ్డు పైన కూడా వీడియో తీస్తున్నా. మీరు సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ట్రాఫిక్ కూడా బ్యాక్ సైడ్ కనిపిస్తూనే ఉన్నాయి, పోయే వెహికల్స్. అంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మీకు వీడియో తీసి పెడుతున్నా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి. నాకు ఈ గొర్రెల కష్టం చూసైనా మీరు సపోర్ట్ చేయండి. సో ఈ గొర్రెలు వచ్చేసి ఇంతగానం కుంటుతూనే చూసుకోండి. ఈ 3, ఇదొకటి, అదొకటి, ఇదొకటి, అది ఇంకా అక్కడ ఇంకా ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు మేపుకుంటా రోడ్ ఎక్కించినాం కాబట్టి ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి మీకు. ఇంకా కష్టంగా ఉన్నాయి, కాళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయి కూడా చూపిస్తాను మీకు. సో గొర్రెలు అయితే వెనకబడే పరిస్థితిలా వచ్చేసినాయి అన్నమాట. ఇట్లాంటి కొంగరి బెంగిరి గొర్రెలు అట్లా పోతాయి, యాక్సిడెంట్లు అవుతాయి, అంతా తలకాయ నొప్పి తెచ్చి పెడతాయి అన్నమాట. ఏం చేయలేక నెత్తికి చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలి యాక్సిడెంట్ అయిన తర్వాత.
ఇట్లా చెంచర్నా కొడుకులు అవతల ఆటో వస్తుంది, స్లోగా వస్తే ఏమైంది, సారీ ఆ మాట అన్నందుకు. కాకపోతే మీరు స్లోగా వస్తే డెస్టినేషన్కి మీరు అందుట్లో కూర్చున్న ప్రయాణికులు అందరూ సరిగ్గా వెళ్ళిపోతారు కదా, ఎవ్వరికి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా. ఓవర్టేక్ చేసి ఇమ్మీడియట్లీ వచ్చి పొరపాటున ఆటోకి తగిలే, మా గొర్రెలకే తగిలే, లారీ వచ్చి ఢీకొనే దానికి ఎవరు వర్దించాలి? మీదే రాంగ్ అవుతుంది కదా. సో నేను చెప్పొచ్చేసేది ఏంటంటే వెళ్ళండి, ఇంకొకరికి ఇబ్బంది కలిగించొద్దండి. సో గొర్రెలకైతే ఇంత ఇబ్బంది ఉంటుంది, మీరు ఇంకా గొర్రెల దగ్గర ఎంత ఇబ్బంది అనేది ఎలా చెప్పాలంటే ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను అనమాట. సో చెప్పండేది అంటే కన్నా వర్షంలో తుఫాన్లో వీడియో తీసినట్లయితే బాగుండేది, కాకపోతే అప్పుడు నా మొబైల్ పనిచేయలేదన్నమాట. సో ఇది పరిస్థితి గొర్రెల దగ్గర. ఇవి నడవలేక నడుస్తున్నాయి అన్నమాట. వెనకాల ఉన్నాయి మొత్తం కాలు నొప్పి ఉన్నవే, మంచిగా ఉన్నాయి మొత్తం వెళ్ళిపోతున్నాయి. వెనకాల ఉన్నాయి మొత్తం కాలు నొప్పి ఉన్నాయి అన్నమాట. సో ఇంకా ఏం చేయలేమన్నమాట. ఈ గొర్రెలు ఇట్లా వెళ్ళిపోతున్నాయి. పక్కల సైడ్లో కొంచెం వెంచర్లో దించాలన్నా కూడా రోడ్ ఒకటి వచ్చి కొడుతున్నారు అనమాట. కొట్టేటప్పుడు భయపడి వెళ్ళిపోతున్నాం. ఆ గొర్రెలు అయితే చూడండి మీరు, ఇంకా అవి ఏ లారీ కింద పడతాయి అనేది భయం లేకుండా వెళ్ళిపోతున్నాయి. నా వల్ల కూడా కావట్లేదు, అయిపోయింది నాకు. నేనేం చెప్పలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. ఇంతకు మించి నేను ఇంకా వీడియో తీయలేను అని అనుకుంటున్నా. వేరే అయిపోయిందన్నమాట నాకు. నడిచి ఈరోజు అయితే ప్రస్తుతానికి నిలువున 5 కిలోమీటర్లు నడిచేసినాం అనమాట. ఎక్కడ ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా ఎక్కడ ఆగకుండా వచ్చినందుకు ఇంకా నాకేం చెప్పలేకపోతున్నా. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను అన్నమాట నేను. సో రెస్ట్ అయితే దొరికింది, కానీ కొంచెం కష్టమైందన్నమాట రోడ్డున వస్తుంటే. ఎందుకంటే గుర్లు సైడ్ కొడుతుంటే కూడా కదలలేదు అసలు. రోడ్డు నుండి వెళ్ళిపోయినాయి, నాకు అసలు అర్థం కాకుండా చేసినాయి. మొత్తం కంప్లీట్ చేసేసినాయి అనమాట. రోడ్డు పూంటి వస్తుంటే మీరు చూసుకున్నారు కదా, గుర్లు కావాలని అడ్డం పోవన్నమాట. వాటి కాళ్ళ నొప్పి వల్ల కొంచెం స్మూత్ ప్లేస్లో నడిస్తే మాకు కాళ్ళ నొప్పి తగ్గుతుంది అనే ఆశతోట వెళ్తాయి. కాబట్టి అది వెనకాల వచ్చే వెహికల్ తగిలిస్తుందా గుద్దేస్తుందా అనేది తెలియదు. కాబట్టి అది నోరులేని జీవం అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అందుకనే మనం ఇంకా ఎట్లనో అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనమే తీసుకొచ్చుకోవాలి. సో ఈరోజు అయితే వైరా నుండి తల్లాడ దాకా వచ్చేసినాయి అనమాట. తల్లాడ వైరా ఎన్ని కిలోమీటర్ దూరం ఉందో మనకు తెలియదు అనమాట. సో ఏంటంటే ఈరోజు స్టే వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాం. ఈ స్టే గురించి కూడా చివరిలో చెప్తా చూడండి. సో మేము గుర్రెలు కొట్టుకొని వస్తుంటే ఏమవుతుందంటే, అన్న డ్రైవర్లకు ఫస్ట్ చెప్తున్నా, ప్లీజ్ దయచేసి వినండి, చివరి దాకా చూడండి. ఇంకొకటి ఏంటంటే, డ్రైవర్ అన్న ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు చెప్తున్నా, నేను కూడా డ్రైవర్నే గుర్రెలు కాస్తున్నా కాబట్టి చెప్తున్నా, రండి కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ తోటి రాకండి. నేను డ్రైవర్ని కట్ చేసుకుంటా వెళ్ళిపోతా, రోడ్డు విస్తీర్ణంగా ఉంది అని వెళ్ళొద్దన్న. మీరు రోడ్డు విస్తీర్ణంగా చూసుకొని వెళ్తారు, పట్టుకుని డ్యామేజ్ దేనికైనా ప్రాబ్లమే కదా. ఇప్పుడు నువ్వు తగిలిస్తూ వెళ్ళిపోతావు, తర్వాత మేము బాధపడాల్సిందే కదా. లేదు అవతల బండికి తగిలే, ఆటోవే తగిలే, నువ్వు ఎక్కడ పోయినా వదిలిపెట్టరు కదా నిన్ను. అదే స్లోగా వచ్చేసి ప్రశాంతంగా వెళ్ళిపోతాయంటే అందరికీ మంచిదిగా అన్న. అందుకనే దయచేసి చెప్పేది ఏంటంటే, వచ్చే ప్రతి వెహికల్ వ్యక్తి స్లోగా రండి, చూసుకొని రండి. మనం బయటికి వెళ్ళిన తర్వాత మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మన ఎదుటి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కోసం ఎదుటి వాళ్ళ గురించి కూడా చూసే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి హాని కలిగించవద్దు, మీరు హాని కలిగించుకోవద్దు. సో నేను చెప్పేది ఏంటంటే, సేఫ్గా డ్రైవ్ చేయండి, సేఫ్గా డెస్టినేషన్కి తీసుకెళ్ళండి.
మీ పైన వదిలేసే ప్రతి ఒక్క ప్రాణం మీరు వెళ్ళే వెహికల్లో వెళ్ళే ప్రతి ఒక్క ప్రాణం మీ మీద ఆధారపడి ఉంది. సో మీరు తీసుకుని వెళ్ళే వ్యక్తుల ప్రాణాలే కాకుండా రోడ్డు పైన ప్రతి ప్రాణం మీ చేతుల్లో ఉందన్నమాట. సో ఎట్లా పడితే అట్లా వెళ్ళొద్దు, డాష్ ఇవ్వద్దు, మీరు ప్రాబ్లం ఇరుక్కోవద్దు, ఇంకొకరికి ప్రాబ్లం చేయొద్దు. సో మీరు చేసేది ఏంటంటే స్లోగా వెళ్ళండి. సో మీకు దయచేసి అడుగుతున్నా, మనం ఒక్క నిమిషం వెయిట్ చేస్తే కొంపలు ఏమంటుకోవు, మనం స్లోగా చూద్దాం. సో చెప్పేది ఏంటంటే ఈరోజు గుర్రకాడికి వచ్చేసి చాలా కష్టమవుతుందంటే ఎట్లా అంటే ఇంకా ఇట్లనే రోడ్లు వెంబడి నడవలేకపోతున్నాం. ఇంకా చాలా దూరం నీకేంటి ప్రశాంతంగా అడవిలో తిరుగుతున్నావు, హాయిగా ఉన్నావు, ప్రకృతిని ఆస్వాదిస్తున్నావు అనే వాళ్ళకి చెప్తున్నా. ఎంత రిస్క్ ఉంటుందంటే అటు చావలేము, బ్రతకలేము. తిండి కూడా తినడానికి లేకుండా అట్లీస్ట్ తిండి అంటే నైట్ అన్న తింటామేమో పర్వాలేదు. సో ఒకటికి కానీ రెండుకి కానీ వచ్చిందంటే ఆపుకోగలవా? ఆ గ్యాప్ కూడా ఉండదు అనమాట. ఈ రెండు దానిలోకి వచ్చినప్పుడు ఆడి పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించు. నిజమన్నా నేను చెప్పేది. సో ఈ గొర్రెల దగ్గర వచ్చే వ్యక్తులు ఖాళీ ప్లేస్లలో తిప్పుతుంటే కూడా చాలామంది భయపెట్టిస్తున్నారు, కొట్టనికి వస్తున్నారు, ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అన్నమాట. నేను చెప్పింది తక్కువ. ఒకవేళ నేను ఆ టైంలో వీడియో తీయగలనేమో అని అనుకుంటామేమో, కానీ ఆ టైంలో అసలు ఏది గుర్తుకు రాదు. ఒకవేళ ఎప్పుడైనా వీడియో తీస్తే చూపిస్తానన్నమాట. మీకు వీడియో తీస్తా, కన్ఫర్మ్డ్గా మీకు కూడా చూపిస్తానన్నమాట. సో నేను ఈ ప్లేస్ గురించి చెప్పాను కదా. మాకు డెస్టినేషన్ ఎక్కడ దొరికిందంటే, కొంచెం భయపడే వాళ్ళుగా ఉంటే చెప్తున్నా, వీడియో స్కిప్ చేయండి. ఇక్కడితోటి మీకు ఆపేయండి. నేను చెప్తున్నా కదా ఇక్కడితోటే. సో ఇక్కడితోటి మీ వీడియో ఆపేసేయండి భయపడే వాళ్ళు ఉంటే. ఎందుకంటే ఇక్కడ చాలా భయంకరమైన ప్లేస్లో ఉన్నామన్నమాట. ఎందుకంటే మేము వచ్చేసి ఫస్ట్ భయంకరమైన ప్లేసు చూపించే ముందు ఈ విగ్రహం. సో ఈ విగ్రహం వచ్చేసి శివుని విగ్రహం, ఓకేనా? సో ఇంకో విగ్రహం చూపిస్తాం, మీరు భయపడతారు. ఆ విగ్రహం చూపించిన తర్వాత నేను నెక్స్ట్ భయంకరమైనది చూపిస్తాను. సో విగ్రహం బ్యాక్ సైడ్ శివుడి విగ్రహం అన్నమాట. సో నేను చెప్పొచ్చేసేది ఏంటంటే, శివుడి విగ్రహం దగ్గర అయినా ఆపండి, నెక్స్ట్ విగ్రహం దగ్గర అయినా ఆపండి, తర్వాత భయపడతారు. సో బ్యాక్ సైడ్ చెరువు ఉంది, ఇక్కడ విగ్రహం చూస్తున్నా. భయపడే వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి ప్లీజ్, దయచేసి చెప్తున్నా స్కిప్ చేయండి. సో ఇదైతే శ్మశానం అన్నమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నారా, అక్కడ ఆల్రెడీ తగలబడుతుంది, ఇక్కడ అయిపోయిందన్నమాట. ఈరోజు స్టే ఇదన్నమాట మాది. ఇక్కడ ఆల్రెడీ తగలబడిపోయింది, ఓన్లీ ఉంగళం మాత్రం ఉంది, బూడిగా ఉంది. ఆపోజిట్ అయితే తగలబడుతుంది. సో మీరు ఇది మాత్రం భయపడతారు, చూసుకోండి. మొత్తం శివగడ్డలు. ఇందాక నేను చూపించిన విగ్రహం అక్కడ ఉంది, చూసుకున్నట్లయితే మీరు కరెక్ట్గా చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి శివుడి విగ్రహం అక్కడ. సో కాటి కాపరి చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి శివుడి విగ్రహం పక్క తర్వాత నా విగ్రహం చూపిస్తాను. ఆ తర్వాత మీరు స్కిప్ చేస్తారో వీడియో కంటిన్యూ చేస్తారో మీ ఇష్టం. ఇది అన్నమాట వీడియో. మేము ఈరోజు స్టే ఇక్కడ.